పలు జిల్లాలలో కుంభవృష్టి 10 మంది మృతి 800 మంది ప్రయాణికులతో చిక్కుకున్న రైలు ఏడాది సగటు వర్షపాతం 48 గంటల్లోనే నమోదైంది అన్నటువంటి వార్తను ఇక్కడ హైలైట్ చేశారు. లేకపోతే ధాన్యం కొనుగోలుకి ఏది గ్యారంటీ అంటూ మిల్లర్ల సమయానికి బ్యాంక్ గ్యారంటీలు ఇవ్వకపోవడంతో ధాన్యం కొనుగోలు ప్రక్రియ ముందుకు సాగడం లేదు. ఈ విషయంలో రెవెన్యూ వ్యవసాయ శాఖ అధికారులు చొరవ తీసుకోవడం లేదని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రోజుల తరబడి ఆర్బీకేల వద్ద నిరీక్షించలేక మంగళవారం శ్రీకాకుళం జిల్లాలోని ఎల్ఎన్పేట మండలంలో జాతీయ రహదారిపై నిరసన తెలిపారు. ఎల్ఎన్పేట మండలంలో 10 రైస్ మిల్లులు ఉన్నాయి. ధాన్యం కొనుగోలు చేసే మిల్లులు ముందుగా బ్యాంక్ గ్యారంటీలు ఇవ్వాలి. అప్పుడే వాటికి ఆర్బీకేలు ధాన్యం కేటాయిస్తే రైతులు ధాన్యం లోడ్లతో ఆర్బీకేల వద్ద రోజుల తరబడి పడిగాపులు పడుతున్నారు. ఒకవైపు ట్రాక్టర్ల దగ్గర పెరిగిపోతుంటే ఎప్పుడు వర్షం పడి ధాన్యం తడిసిపోతుందని ఆందోళన చెందుతున్నారు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ప్రభుత్వం చెప్తున్న దానికి గ్రౌండ్ లెవెల్లో జరుగుతున్న దానికి ఉన్నటువంటి తేడాని ఇక్కడ ప్రొజెక్ట్ చేసుకొచ్చారు. లేకపోతే రేపు జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజట, అందుకోసం అని చెప్పేసి ఒక అడ్వర్టైజ్మెంట్ ఏది చివిరెడ్డి భాస్కర్ రెడ్డి వాళ్ళ అబ్బాయి మోహిత్ రెడ్డిల పేరు మీద ఇచ్చుకొచ్చారు సాక్షిలో. లేకపోతే అప్పులంటూ అబద్ధాల డప్పు అంటూ సాక్షి ప్రొజెక్ట్ చేసింది. టీడీపీ హయాంతో పోల్చితే ఇప్పుడు అప్పులు తక్కువే, అసలు ఆస్తుల కల్పనకు వెచ్చిందే మూలధన వ్యయం ఇప్పుడే అధికం, అనధికారిక డిపాజిట్లు మార్గదర్శిలోనే ఉంటాయి రామోజీ, అప్పులు పెండింగ్ బిల్లులు అంటూ ఊహాజనిత ప్రచారాలు, ప్రభుత్వాలకు అనధికారిక అప్పులు ఉండవని ఇంగిత జ్ఞానం లేదా, తప్పుడు కథనాలతో మరోసారి దిగజారుతారని చాటుకున్నారు ముఖ్యమంత్రి ప్రత్యేక కార్యదర్శి దువ్వూరి కృష్ణ. రాష్ట్రం అప్పులపై ఈనాడు రామోజీ అట్టడుగు స్థాయికి దిగజారి తప్పుడు కథనాలు ప్రచురించారు, నిరాధారమైన గణాంకాలతో దుష్ప్రచారానికి దిగారని ముఖ్యమంత్రి ప్రత్యేక కార్యదర్శి దువ్వూరి కృష్ణ తీవ్రంగా మండిపడ్డారు. ప్రభుత్వ ప్రతిష్టను దెబ్బతీయడమే లక్ష్యంగా అప్పులపై పదే ప్రచారం చేస్తున్నారని, టీడీపీ రాజకీయ ప్రయోజనాల కోసం పాకులాడుతున్నారని ధ్వజమెత్తారు. రాష్ట్ర అప్పులపై ఆర్బీఐ భయపడిందని, కేంద్ర ఆర్థిక శాఖ హెచ్చరించిందని, స్టాక్ ఎక్స్చేంజ్ మదుపరులను అప్రమత్తం చేసిందని, ఆర్థిక దిగ్గజాలు భయపడుతున్నారని, ఏపీ అప్పులను చూసి దేశం ఆశ్చర్యపడుతుందంటూ దుర్మార్గంగా వండివార్చిన కథనాలు చూస్తుంటే రాష్ట్ర ప్రభుత్వంపై ఆ పత్రికకు ఉన్న ద్వేషం కక్ష అర్థమవుతున్నాయన్నారన్నటువంటి దాంతో ఈనాడు కథనానికి సంబంధించి కౌంటర్ కథనాన్ని ఇక్కడ హైలైట్ చేశారు. కాకపోతే పోలిపల్లి భూబాధితుల ఆందోళన, లోకేష్ సభ జరిగే గ్రామంలోని టీడీపీ నాయకుల భూ అక్రమాలు,